ఈ ల్యాప్టాప్లో ప్రాబ్లం వచ్చేసి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. యాక్చువల్గా మనకి ల్యాప్టాప్ అయితే ఆన్ అవుతుంది కానీ ఎటువంటి డిస్ప్లే రావట్లేదు అనమాట. ఈ ల్యాప్టాప్ మోడల్ ఏంటి, నెక్స్ట్ దీని జనరేషన్, దీని కాన్ఫిగరేషన్ మీకు ముందు వెళ్ళేటప్పుడు వీడియోలో చెప్తాను. చూడండి, పవర్ బటన్ ఆన్ చేస్తున్నాం కానీ మనకి డిస్ప్లేలో ఎటువంటి లైటింగ్ అయితే రావట్లేదు అనమాట. ఇవాళ దీన్ని మనం సర్వీస్ అయితే చేయబోతున్నాం. ఈ మెయిన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సర్వీస్ చేయడానికి మనకి ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ అయితే వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి డెల్ మోడల్ ల్యాప్టాప్. ఇప్పుడు చూడండి క్లియర్గా, మళ్ళీ మీకు ఆన్ చేసి చూపిస్తున్నా. పవర్ బటన్ ఆన్ చేయగానే ఇక్కడ లైట్ అయితే గ్లో అవుతుంది క్యాప్స్ లాక్ దగ్గర, కానీ డిస్ప్లేలో అయితే మనకి ఎటువంటి విజువల్స్ అయితే కనిపించట్లేదు. ఇది ప్రాబ్లం అనమాట ఈ ల్యాప్టాప్ని. ఈ ల్యాప్టాప్ని వాళ్ళు కంప్లీట్గా రిపేర్ చేసి మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. యాక్చువల్గా మనకి ల్యాప్టాప్ మోడల్ వచ్చేసి డెల్ ల్యాప్టాప్, డెల్ G15 సిరీస్ 5530 గేమింగ్ ల్యాప్టాప్ అనమాట ఇది. దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి i5 కాన్ఫిగరేషను. ఇంకోటి దీంట్లో 16 GB ర్యామ్ ఉంటుంది. నెక్స్ట్ 512 GB ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది అనమాట. ఇది అరౌండ్ దగ్గర 70,000 పైనే ఉంది దీని ప్రైస్ వచ్చేసి. దీనికి ఇది ప్రాబ్లం, మనకి మేజర్ ప్రాబ్లం. దీన్ని ఎలా రిపేర్ చేయాలంటే ఫస్ట్ మనకి ల్యాప్టాప్లో బ్యాక్ సైడ్ ఇట్లాంటి కవర్ అయితే ఉంటుంది. దీన్ని బ్యాక్ కవర్ అంటాం అనమాట, అంటే బాటమ్ కవర్ అంటాము. దీనికి ఉండే స్క్రూస్ మొత్తం మనం రిమూవ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం ల్యాప్టాప్లో ఏదైనా చేసేటప్పుడు కంపల్సరీ మనకి ESD బ్యాండ్ అనేది ఉండాలండి, లేదంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ కదా, ఈజీగా ఫెయిల్ అయిపోతాయి అనమాట. కంపల్సరీ మనకి ESD ఎలక్ట్రోస్టాటిక్ బ్యాండ్ అయితే ఉంటుంది. ఇది మనకి మనలో ఉండే ఏదైనా స్టాటిక్ కరెంట్ కానీ ఏదైనా ఉంటే అది మొత్తం గ్రౌండ్కి డిశ్చార్జ్ చేసేస్తుంది. కంపల్సరీ ESD బ్యాండ్ పెట్టుకొని ప్రికాషన్స్ తీసుకొని మంచి టూల్స్ అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం ల్యాప్టాప్ ఏదైనా మినిమం బేసిక్ ట్రబుల్ షూట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇలా చేస్తే వారంటీ కూడా అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మనం క్లియర్గా వారంటీ ఉన్నప్పుడు వారంటీని క్లెయిమ్ చేసుకోవాలి. ఇదేంటంటే జస్ట్ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేనైతే సర్వీస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కంపల్సరీ సర్వీస్ సెంటర్కి వెళ్ళే సర్వీస్ చేయించుకోవాలి. ఎందుకంటే నాకు కొంచెం ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇదైతే సర్వీస్ చేస్తాను. జస్ట్ మీకు చూపించాలని వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఎలా మనం కంప్లీట్గా ఉన్న బాటంలో ఉన్న అన్ని స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ కవర్ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్గా బ్యాక్ కవర్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ల్యాప్టాప్ లోపల కాంపోనెంట్స్ ఎలా ఉంటుంది. ఇది 16 GB ర్యామ్ కాబట్టి డ్యూయల్ 8 GB ఇచ్చారనమాట ర్యామ్. నెక్స్ట్ గ్రాఫిక్ కార్డ్కి ఒక CPU ఫ్యాన్ ఉంటుంది, మళ్ళీ ప్రాసెసర్కి ఒక CPU ఫ్యాన్ ఉంటుంది. ఇది మొత్తం SSDతో వస్తుంది. 512 GB SSD కంప్లీట్గా ఇన్బుల్టే ఉంటుంది. హార్డ్ డిస్క్ కానీ మనకేం కనిపించదు. మొత్తం ఏదైనా LCD కేబుల్ కానీ ఏవైనా కానీ మీరు కాంపోనెంట్స్ చూడొచ్చు ఎంత క్లియర్ కనిపిస్తున్నాయో. ఇదే మన ల్యాప్టాప్లో ఉండేది, ఇంతకు ముందు ఏమి ఉండదు అనమాట. కానీ ఏదైనా మనం చేసే ముందు కంపల్సరీ బ్యాటరీని అయితే డిస్కనెక్ట్ చేయాలి. ఎందుకంటే బ్యాటరీలో పవర్ ఉంటుంది. ఏదైనా కాంపోనెంట్ రిమూవ్ చేసినప్పుడు మనం బ్యాటరీ డిస్కనెక్ట్ చేయకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇది జస్ట్ డిస్ప్లే రావట్లేదు కాబట్టి బేసిక్ ట్రబుల్ షూట్. మనం ఏదైనా చేయాలన్నప్పుడు ర్యామ్స్ అయితే కంపల్సరీ ఇట్లా నేను మామూలుగా చేత్తో క్లీన్ చేశాను కానీ అలా చేయొద్దు. కంపల్సరీ ఏదైనా ఎరేజర్ తీసుకొని ఆ ర్యామ్ లీడ్స్ అనేది మనం క్లీన్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇలా ఈ ఇష్యూకి అయితే మనకి ల్యాప్టాప్లో ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఈ ఇష్యూకి మనం కంపల్సరీ ర్యామ్ ఫస్ట్ రీఫిక్స్ చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వైఫై అడాప్టర్ అనమాట. చూసారు అంత చిన్నగా ఉందో. మనకి ల్యాప్టాప్లో మ్యాక్సిమం కాంపోనెంట్స్ అన్నీ ఇప్పుడు ఇన్బుల్ట్ వచ్చినాయి కాబట్టి కంపల్సరీ ESD బ్యాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ర్యామ్ రీఫిక్స్ చేశాను, బేసిక్ ట్రబుల్ షూట్ అనమాట ఇది. ఇప్పుడు పవర్ ఆన్ చేసి చెక్ చేస్తాను డిస్ప్లే వస్తుందా లేదా అనేది. ఇలా మనం బేసిక్గా కింద కంపల్సరీ ప్లేట్ మనకి షీట్ కూడా కంపల్సరీ ESD షీట్ అయితే పెట్టుకోవాలి. రిపేర్ చేసేటప్పుడు మెయిన్ ఇదనమాట. ఇప్పుడు ఆన్ చేశాను, టర్న్ ఆన్ చేశాను, చూడండి డిస్ప్లే వస్తుందా లేదా మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ క్యాప్స్ లాక్ దగ్గర లైట్ అయితే వెలుగుతుంది. ఇప్పుడు మనకి డిస్ప్లే చూడండి, ఆన్ చేశాను కానీ చాలా స్లోగా వస్తుంది. చూసారా, డిస్ప్లే వచ్చేసింది. ఇంతకు ముందు వరకు మనం ఆన్ చేసినప్పుడు డిస్ప్లే రావట్లేదు అనమాట. ఇలా డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే వచ్చిన తర్వాత మనం వెంటనే కొంతసేపు బయాస్లోకి వెళ్ళి మొత్తం సెట్టింగ్స్, దీనికి ఒక డయాగ్నాస్టిక్స్ ఉంటుందన్నమాట. కంపల్సరీ డయాగ్నాస్టిక్స్ అయితే చేయాలి. అంటే ఇంకా ఫర్దర్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ డయాగ్నాస్టిక్స్లో మనకి మొత్తం సొల్యూషన్ అయితే చూపిస్తుంది. అంటే ఏదైనా కాంపోనెంట్ ప్రాబ్లం ఉన్న ఏదైనా ఉన్నా డయాగ్నాస్టిక్స్లోకి వెళ్ళాలంటే F12 ప్రెస్ చేయాలన్నమాట. ఇవన్నీ మనకి ల్యాప్టాప్లో ఉండే బేసిక్ ట్రబుల్ షూట్. ఇవి మనకి మినిమం చిన్నవి తెలిస్తే మనం ఈజీగానే సర్వీస్ చేసుకోవచ్చు. కాకపోతే కాంపోనెంట్ పోతే మాత్రం కంపల్సరీ సర్వీస్ సెంటర్కి వాటికి వెళ్ళాల్సిందే. ఇది స్లోగా బూట్ అవుతుంది, ఎందుకంటే మనకి డయాగ్నాస్టిక్స్ మెనూ అనేది మొత్తం ల్యాప్టాప్లో ఉండే హార్డ్వేర్కి సంబంధించిన మొత్తం అన్ని డీటెయిల్స్ ఈ మెనూలో వస్తాయన్నమాట. ఇది రన్ చేసేటప్పుడు మనకి మ్యాక్సిమం ప్రతి ఒక్క కాంపోనెంట్ రన్ అవుతుంది. ఎందుకంటే అది రన్ అయ్యేటప్పుడు అన్ని కాంపోనెంట్స్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటుంది. ఎక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాంట్లోనే మీకు ఏదన్నా ఇష్యూ వచ్చినా దాంట్లోనే ఎర్రర్స్ మొత్తం అన్నీ చూపిస్తాయి. ఇది కొంచెం స్లోగా బూట్ అవుతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు అన్నీ రీఫిక్స్ చేసాం కాబట్టి. ఇక్కడ మనకు క్లియర్గా డయాగ్నాస్టిక్స్ అన్నీ కనిపిస్తాయి చూడండి. దీంట్లో డయాగ్నాస్టిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క కాంపోనెంట్ చెక్ చేసుకుంటుంది.
బేసిక్ ట్రబుల్ షూట్ ఇది చెక్ చేసుకొని దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకు క్లియర్గా ఎర్రర్స్ చూపిస్తుంది. దాన్ని బట్టి మనము నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఇంకా సర్వీస్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది బేసిక్ అనమాట. ఈ మోడల్లో వచ్చేసి ఇప్పుడు కొంచెం ఏదన్నా పవర్ ఫ్లక్చుయేషన్ కానీ ఏదైనా వచ్చినా కానీ ఇట్లాంటి డిస్ప్లే రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట. ఇంకా ఇలాంటి మోడల్ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా కానీ మన ఛానల్లో క్లియర్ కట్గా అన్ని డీటెయిల్స్ వీడియోస్ అయితే వస్తున్నాయంటే మీకు వర్త్ అనిపిస్తుంది. ఇట్లాంటి ల్యాప్టాప్ సర్వీస్ కానీ మొబైల్ సర్వీస్ కానీ ఇవన్నీ మన ఛానల్లో వస్తాయన్నమాట. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ముందు చాలా ఏ కంప్యూటర్ రిలేటెడ్ అయినా ఏదైనా టెక్నికల్గా అయినా కానీ ల్యాప్టాప్స్లో ఏమైనా మీకు డౌట్ ఉన్నా కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు చూసారా మొత్తం సక్సెస్ఫుల్ అయిపోయింది, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు. అలా మనకు సక్సెస్ఫుల్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ల్యాప్టాప్ను కూడా 1-2 సార్లు ఆన్ చేసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకేదైనా ఫర్దర్గా ఇప్పుడు మనం ర్యామ్ రీఫిక్స్ చేసాం కాబట్టి మ్యాక్సిమం ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. ఎందుకంటే డయాగ్నోస్టిక్స్ కూడా మనం రన్ చేసాము, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అట్లా 2-3 టైమ్స్ మనం క్రాస్ చెక్ చేసుకొని ల్యాప్టాప్ అంతా ఓకే పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ మనం కాంపోనెంట్స్ అన్నీ ఫిక్స్ చేసేయాలి. ఆ కాంపోనెంట్ ఫిక్సింగ్ కూడా మీరు ఇప్పుడు వీడియోలో చూడొచ్చు. చాలా ఈజీ అండి. బేసిక్ ట్రబుల్ షూట్ ఏ ల్యాప్టాప్ అయినా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ప్రికాషన్స్ సేఫ్టీ కంపల్సరీ అనమాట. ఈఎస్డి బ్యాండ్, ఈఎస్డి షీట్ ఈ 2 అయితే కంపల్సరీ ముఖ్యం. ఆ 2 లేకుండా మనం ల్యాప్టాప్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ కానీ సర్వీస్ చేయకూడదు. ఆ 2 కంపల్సరీ ఉండాలి. ఇంక మొత్తం కంప్లీట్ అయ్యింది, ఓకే చెక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం కాంపోనెంట్స్ అన్నీ రిటర్న్ ఫిక్స్ చేసేద్దాం. కానీ ఎప్పుడైనా మనం ఏదైనా చేసేటప్పుడు కంపల్సరీ ల్యాప్టాప్ని ప్రాపర్గా షట్ డౌన్ చేయండి. షట్ డౌన్ చేయకుండా తీసారంటే ఓఎస్ కరప్ట్ అయిపోద్ది. ఇంకా నార్మల్గా మనకి బ్యాక్ కవర్ మొత్తం ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి ల్యాప్టాప్లో బేసిక్ కాంపోనెంట్స్ ఇవే ఉంటాయి. మొత్తం అన్ని ఇన్బుల్ట్ అనమాట. సింగిల్ మదర్ బోర్డ్ మీదే మొత్తం అన్ని ఇన్బుల్ట్ వచ్చేస్తుంది. ఏది సపరేట్గా ఉండదు, మనకి డెస్క్టాప్ ఉన్నట్టు. నీట్గా ఇలా బ్యాక్ కవర్ ఫిక్స్ చేసేసుకుంటే మనకి ల్యాప్టాప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా మనం కంపల్సరీ 1-10 సార్లు చెక్ చేసుకోవాలి. అంతా ఒక 10 to 15 టైమ్స్ చెక్ చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాతే మనం బ్యాక్ కాంపోనెంట్స్ అన్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ల్యాప్టాప్ అయితే పెర్ఫార్మెన్స్ అన్నీ సూపర్గా అయితే ఉన్నాయి. కాకపోతే ఇట్లాంటి చిన్న ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటే మనకు బేసిక్ ట్రబుల్ షూట్ తెలిస్తే మీరే సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నచ్చితే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తున్నాం.